మీరు గనక లా ఆఫ్ అట్రాక్షన్‌ని అప్లై చేస్తూ, లేదంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉన్న టెక్నిక్స్‌ని యూజ్ చేస్తున్నట్లయితే, ఈ వీడియో మీకోసమే. మీకు తెలుసా? జరగబోయే దాని గురించి మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో, దేని గురించైతే ఆలోచిస్తున్నారో, దాని గురించి మీకు ముందుగా సైన్స్ వస్తాయి అని మీకు తెలుసా? మీకు జరగబోయే విషయం గురించి ఎలాంటి సైన్స్ వస్తాయి అని ఒకదాని తర్వాత ఒకటి ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్‌ని. మీరు మేనిఫెస్టేషన్ చేసేది ఏదైనా సరే, దేని గురించైనా సరే, అది నిజ రూపం దాల్చే ముందు కొన్ని సంకేతాలనేవి మీకొస్తాయి. అందులో కొన్ని సంకేతాల గురించి ఈ వీడియోలో నేను చెబుతాను. మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా రిజల్ట్ కోసం వెయిట్ చేయడం, సంకేతాలు అంటే సైన్స్ కోసం ఎదురు చూడడం చేయొద్దు. నేను క్లియర్‌గా ఇక్కడ చెప్తాను. మీరు మేనిఫెస్టేషన్ గనక నమ్మకంతో యూనివర్స్ అనేది మీకిస్తుంది అనే కాన్ఫిడెన్స్, నమ్మకం గనక మీకుంటే, మీరు ఎటువంటి సంకేతాల కోసం, ఎటువంటి సైన్స్ కోసం మీరు ఎదురు చూడరు. సిగ్నల్ కోసం, సంకేతాల కోసం ఎప్పుడు ఎదురు చూస్తారు అంటే, మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో దానిపైన నమ్మకం లేనప్పుడు, లేదా అది జరుగుతుందో లేదో అనే డౌట్ మీలో ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి సంకేతాల కోసం చూస్తారు. మీరు గనక నమ్మకంతో మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నట్లయితే, మీరు పెట్టుకున్న గోల్ అనేది జరుగుతుంది అని ఒక కాన్ఫిడెన్స్, నమ్మకంతో గనక చేస్తున్నట్లయితే, ఆ సంకేతాలనేవి ఆటోమేటిక్‌గా కనిపిస్తాయి. అప్పుడు మీరు పెట్టుకున్న మేనిఫెస్టేషన్ ఒక బలమైన కోరికగా మారి, ఒక నమ్మకం అనేది మీలో ఏర్పడుతుంది. అందులో మేనిఫెస్టేషన్ జరిగే ముందు వచ్చే సంకేతాలలో అందులో ఒకటేటంటే, మీరు దేని గురించైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో, అది మీకు ఆల్రెడీ వచ్చినట్లు ఒక హ్యాపీ ఫీలింగ్ అనేది మీకు కలుగుతుంది. మీరు ఇదివరకు ఆ మేనిఫెస్టేషన్ ఏదైతే కోరిక పెట్టుకున్నారో, అది దాని గురించి మీకు ఏదైనా స్ట్రెస్ ఉంటే, ఇప్పుడు ఆ స్ట్రెస్ అంతా రిలీజ్ అయ్యి, మీరు చాలా ఈజీగా, చాలా హ్యాపీగా అది ఆల్రెడీ ఆ మేనిఫెస్టేషన్ చేస్తున్నది మీకు ఆల్రెడీ వచ్చేసినట్టు ఒక రకమైన ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఇక ఇంకొక సంకేతం ఏంటంటే, మీరు మేనిఫెస్టేషన్ దేని గురించైతే చేస్తున్నారో, అది మీకు రెగ్యులర్‌గా కనిపించడం, మీ కళ్ళ ముందు ఎప్పుడు అదే వస్తువు మీరు బయటికెళ్తున్నప్పుడు అదే కనిపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరొక మేనిఫెస్టేషన్ కారు గురించి చేస్తున్నారనుకుందాం. మీరు దేని గురించైతే మేనిఫెస్టేషన్ ఏ కలర్ కోసమైతే చేస్తున్నారో కార్ అనేది మీరు రెగ్యులర్‌గా బయటికెళ్తున్నప్పుడు మీకు రెగ్యులర్‌గా అదే కారు కనిపించడం, అదే కలర్ కనిపించడం, అదే కంపెనీ అనేది రోడ్డు పైన కనిపించడం. అంటే ఎక్కువగా అదే మీకు కనిపిస్తూ ఉంటుంది. అలా రెగ్యులర్‌గా అది మీకు కనిపిస్తుంది అంటే, అది తొందరలోనే మీ గోల్ రీచ్ అవుతున్నట్టు, మీ మేనిఫెస్టేషన్ సక్సెస్ అవుతున్నట్టు అర్థం. ఇంకొక సంకేతం ఏంటంటే, మీ సిట్యుయేషన్, మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారని అనుకుందాం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోగా మీ పరిస్థితులు ఆర్థికంగా ఇబ్బందులు రావడం, సడన్‌గా మనీ అర్జెన్సీ రావడం, ఇంకా చెప్పాలంటే అంటే ఎట్లా వస్తుందో తెలీదు కానీ ఇంకా డబ్బులు మీకు రావాలి, ఆర్థిక పరిస్థితి ఇంకా వరస్ట్ అయిపోవడం, ఇలాంటి సినారియోలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడే మీరు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలి. కొన్ని సందర్భాలలో యూనివర్స్ అనేది ఒక పరీక్ష పెడుతుంది. మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ వైపు మీరు ఎంత దృఢంగా ఉన్నారు అని యూనివర్స్ అనేది పరీక్ష పెడుతుంది. కాబట్టి మీరు మేనిఫెస్టేషన్ చేసే దానిపైన కాన్ఫిడెంట్‌గా, దృఢంగా, ఎటువంటి డిస్కరేజ్ కాకుండా మీరు మేనిఫెస్టేషన్ నమ్మకంతో చేసుకోవడమే. ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తున్నాయి,
పరిస్థితులు మేనిఫెస్టేషన్‌కి ఆపోజిట్‌లో ఉంటున్నాయి అంటే, యూనివర్స్ మీకు పెడుతున్న పరీక్ష అన్నమాట. అక్కడ మీరు దృఢంగా నమ్మకంతో గనక ఉన్నారు అంటే, మీరు ఎలాంటి మేనిఫెస్టేషన్ చేసినా అది కంపల్సరీగా నెరవేరుతుంది. యూనివర్స్ పెట్టే పరీక్షని కాన్ఫిడెంట్‌గా, ధైర్యంగా ఎదుర్కొంటున్నారు అంటే, మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇలాగా యూనివర్స్ ఏదైతే పరీక్షలు పెడుతుందో, అలాంటి సందర్భంలో గనక మీరు డౌట్స్ తోటి గనక ఆ మేనిఫెస్టేషన్‌ని వదిలేసినా, అనుమానం పడినా, అక్కడ గనక ఆ పరీక్ష గనక మిస్ అయ్యారు అంటే, మీరు మళ్ళీ మొదటి నుంచి మేనిఫెస్టేషన్ చేయాల్సిందే. గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ పెట్టే పరీక్షలనేవి ఒక్కొక్కసారి అలాగే ఉంటాయి. ధైర్యంగా యూనివర్స్‌తో నమ్మకంతో, యూనివర్స్ పైన నమ్మకంతో మేనిఫెస్టేషన్ ఎక్కడ అనుమానం పడకుండా ధైర్యంగా చేసుకెళ్ళిపోండి. ఇంకొక సంకేతం ఏంటంటే, మీరు ఏదన్నా బిజినెస్ కోసం మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఒక మంచి బిజినెస్ ఐడియా, ఏ బిజినెస్ పెట్టాలని. మీరు ఎన్నో రకంగా ఆలోచిస్తున్నారు. మీకు కరెక్ట్ అయిన ఐడియా రావట్లేదు. ఇలాంటి సందర్భంలో మీకు దగ్గరలో ఉన్న వ్యక్తులు గానీ, మీ ఫ్రెండ్స్ గానీ, మీకు మీ ఆలోచనలకు తగ్గట్టుగా, మీ అనుకూలంగా ఒక బిజినెస్ ఐడియా తీసుకొస్తూ ఉంటారు. ఇలా చేస్తే బావుంటుంది, అలా చేస్తే బావుంటుందని. అదేంటంటే మీ ఆలోచనలకు అనుకూలంగా వాళ్ళే మీకొక ఐడియా ఇస్తారనమాట. చూడండి, ఇది ఒక రకమైన సంకేతం. మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నది సక్సెస్ అవ్వడానికి మీ దగ్గరలో ఉన్న వ్యక్తుల ద్వారా మంచి ఐడియాస్ అనేది యూనివర్స్ పంపిస్తుంది. అలాంటిది కూడా ఒక సంకేతం. అక్కడే మనం చాలా క్లియర్‌గా అర్థం చేసుకొని, అటువంటి ఆలోచనలు, అటువంటి ఇచ్చిన ఐడియాలను కూడా జాగ్రత్తగా గమనిస్తూ మేనిఫెస్టేషన్ సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ఇంకొక సంకేతం ఏంటంటే, మీకు రెగ్యులర్‌గా కొన్ని నంబర్‌లు అంటే ఏంజెల్ నంబర్స్ అంటారు. ఇవి రెగ్యులర్‌గా మీకు కనిపిస్తుంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే 111 అవ్వచ్చు, 555 అవ్వచ్చు, 999 అవ్వచ్చు. ఇవి రెగ్యులర్‌గా మీకు ఎక్కడికి వెళ్ళినా సరే, రెగ్యులర్‌గా పదే పదే రిపీటెడ్‌గా ఆ నంబర్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఇక్కడేంటంటే మీరు ఆ నంబర్స్ ఏంటి? ఆ నంబర్స్ యొక్క మీనింగ్స్ ఏంటి? అనే విషయాన్ని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే ఆ మీనింగ్స్ తెలుసుకోవడం కోసం మీరు టైం వేస్ట్ చేసుకోకండి. మీకు అలాంటి నంబర్స్ రెగ్యులర్‌గా కనిపిస్తున్నాయంటే, మీరు దేని గురించైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో, ఆ కోరిక నిజం అవ్వడానికి టైం దగ్గర పడింది అని అర్థం అన్నమాట. ఇలాంటివి కూడా, ఇలాంటి నంబర్స్ రెగ్యులర్‌గా కనిపించడం కూడా ఒక రకమైన సంకేతం లాంటిదే. ఇంకొక సంకేతం ఏంటంటే, మీరు రెగ్యులర్‌గా ఎవరైతే తిరుగుతారో, ఎవరితో అయితే రెగ్యులర్‌గా ఉంటారో, ఆ వ్యక్తులు మీకు దూరంగా జరుగుతూ ఉంటారు. అది ఎందుకంటే, మీ ఎమోషన్స్‌కి, మీ వైబ్రేషన్స్‌కి వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మ్యాచ్ కానప్పుడు, ఆటోమేటిక్‌గా వాళ్ళు మీకు దూరంగా జరుగుతూ ఉంటారు. వాళ్ళు మీకు దూరం అవుతూ ఉంటారు. అది కూడా మీకు వాళ్ళకి ఎటువంటి డిఫరెన్సెస్, ఎటువంటి గొడవలు అవి లేకుండానే ఆటోమేటిక్‌గా వాళ్ళే మీ నుంచి దూరం అవుతూ ఉంటారనమాట. అలాంటిది కూడా ఒక రకమైన సంకేతం లాంటిదే. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మేనిఫెస్టేషన్ చేసే ముందు, మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు అవి వాస్తవ రూపం దాల్చే ముందు మీకు వచ్చే సంకేతాలన్నమాట. ఇలాంటి సంకేతాలని జస్ట్ అబ్జర్వ్ చేసుకుంటూ మీరు మేనిఫెస్టేషన్ దేని గురించి అయితే చేస్తున్నారో దానిని ఎక్కడ దానిపైన నమ్మకం అనేది పోగొట్టుకోకుండా ఒక కాన్ఫిడెన్స్‌గా యూనివర్స్ నుంచి మనకి వచ్చి తీరుతుంది అనే నమ్మకంతో కనుక మీరు మేనిఫెస్టేషన్ చేసుకుంటూ పోతున్నారంటే మీకు మీ గోల్‌ని చాలా ఈజీగా యూనివర్స్ అనేది మీ దగ్గరికి తీసుకొచ్చి పెడుతుంది. ఇది నమ్మండి. ఇది నిజం. మేనిఫెస్టేషన్ అనేది ఎంత నమ్మకంతో, ఎంత కాన్ఫిడెన్స్‌తో మీరు చేస్తారో, ఆ కోరిక అనేది మీకు అంత ఈజీగా, అంత తొందరగా మీ దగ్గరికి చేరుస్తుంది యూనివర్స్. ఇలాంటి నమ్మకంతో ముందుకు సాగండి. అనుకున్న కోరికలను నెరవేర్చుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీలైతే ఈ వీడియోని
ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియో కావాలి అని అనుకునే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.